Hi students, a very good evening to everyone. Today we are going to discuss the topic of potentiometer. Potentiometer is based on the principle that when current is passed through a wire of uniform cross section, the potential difference between any 2 points on the wire is proportional to the length. See, first potentiometer ఒక స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు. Potentiometer is based on the principle that when current is passed through a wire of uniform cross section, the potential difference between any 2 points on the wire is proportional to the length. దేని గురించి బేస్ చేసుకొని పోతుందంట? పొటెన్షియోమీటర్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఎప్పుడు కరెంట్ పాస్ అవుతుందో వైర్ గుండా యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఉండాలి. ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆన్ ది వైర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points వైర్ ఏముంటుందంటే ప్రపోర్షనల్ టు ద లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుందంట. ఇది ఒక డయాగ్రామ్ అనమాట. పొటెన్షియోమీటర్ ఒక ఫిగర్ అనమాట. ది వైర్ మెటల్ స్ట్రిప్ ఈస్ కనెక్టెడ్ ఫ్రమ్ ఏ టు సి యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఏ నుండి సికి మనము మెటల్ వైర్ని కనెక్ట్ చేసామన్నమాట. ఏ కరెంట్ ఐ ఫ్లోస్ త్రో ది వైర్ విచ్ కెన్ బి వేరీడ్ బై ఏ వేరబుల్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ ది సర్క్యూట్. కరెంట్ ఐ ఫ్లో అవుతుందన్నమాట వైర్ నుండి. వేరీడ్ అంటే అవి మారుతూ ఉంటుంది. వేరబుల్ దేన్ని బేస్ చేసుకొని? రెసిస్టెన్స్ బేస్ చేసుకొని సర్క్యూట్లో నుండి. ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎనీ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ ఎల్ ఫ్రమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5L అనమాట. వేర్ 5 ఈజ్ ది పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్. పై అంటే ఏంటి ఇక్కడ? పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్. ది పొటెన్షియోమీటర్ టు కంపేర్ ది ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells ఆఫ్ ఈఎంఎఫ్. ఇక్కడ కంపేర్ చేస్తున్నాం అనమాట మనం పొటెన్షియోమీటర్ని. ఇక్కడ చూడండి, E1 E2 వీటిని కంపేర్ చేస్తున్నాం అనమాట. ది పాయింట్స్ మార్క్డ్ 1 2 3 ఫ్రమ్ ఏ 2-way కీ. దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఉంది చూసారా, దీన్ని టూ వే కీ అంటాం. ఇక్కడ మార్క్ చేసాం చూడండి, 1 2 3 అనేసి. కన్సిడర్ ఫస్ట్ ఏ పొజిషన్ ఆఫ్ ఏ కీ వేర్ 1 and 3 ఆర్ కనెక్టెడ్ సో దట్ గాల్వామీటర్ ఈస్ కనెక్టెడ్ టు E1. ఫస్ట్ ఎప్పుడైతే ఇక్కడ 1 3ని కనెక్ట్ చేస్తే గాల్వామీటర్ దేనికి కనెక్ట్ అయిపోతుంది? E1కి కనెక్ట్ అయిపోతుంది. ది జాకీ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ది వైర్ టిల్ అట్ ఏ పాయింట్ N1. జాకీ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ పెన్ లాగా ఉంటుంది. అది వచ్చేసి N1కి మూవ్ అయిపోతుంది అట్ ఏ డిస్టెన్స్ L1 ఫ్రమ్ ఏ. వీ కెన్ అప్లై కిక్ ఆఫ్ లూప్ రూల్ టు ది క్లోజ్డ్ లూప్ ANG31A అండ్ గెట్. ఈ మెష్కి మనము కిక్ ఆఫ్ లూప్ రూల్ అప్లై చేస్తే కనుక 5L1 + 0 - E1 వస్తుంది. E1 = 0. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే సేమ్ అప్లై కిక్ ఆఫ్ లూప్ రూల్ సో దట్ ఈఎంఎఫ్ E2 ఈజ్ బ్యాలెన్స్డ్ అగెయిన్స్ట్ L2 AN2. సేమ్ ఈక్వేషన్ 5L2 + 0 - E2 = 0. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 = 0 ఉంది కదా. ఈ E1 యూతలకి వెళ్తే ఏమొస్తుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తే పాజిటివ్ వస్తుంది. అదే రాసాము, ఈ 0ని తీసేసాము అంతే. 5L1 = E1, 5L2 = E2. దానికి మళ్ళీ ఈక్వేషన్ నెంబరింగ్ ఇచ్చామన్నమాట. ఇది 5L1 = 5 E1 అనేది 3గా ఇచ్చాము. 5L2 = E2 అనేది నెంబర్ ఈక్వేషన్ 4 ఇచ్చాము. డివైడింగ్ 3/4. ఈ రెండు డివైడ్ చేసేస్తే మనకేమొస్తుంది చూడండి, E1/E2 = 5L1/5L2. ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం ఈక్వేషన్ ఉంటుంది? E1/E2 = L1/L2. దిస్ షోస్ 1 టు కంపేర్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ఎనీ 2 సోర్సెస్. ఇది ఈ ఈక్వేషన్ నుండి మనము టు కంపేర్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ఎనీ 2 సోర్సెస్ కంపేర్ చేసుకోవచ్చు, ఎనీ 2 సోర్సెస్ ఆఫ్ ఈఎంఎఫ్ని. నెక్స్ట్ దీని నుండి చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనము వీ కెన్ ఆల్సో యూజ్ ద పొటెన్షియోమీటర్ టు మెజర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కూడా మెజర్ చేయొచ్చు అనమాట ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని. ఫర్ ది సెల్ ఈఎంఎఫ్ whose internal resistance R is to be determined is connected across a resistance box through a key K2 K ఇచ్చాము. చూసే పైన ఇక్కడ చూస్తే గమనిస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. K2 కీ ఉంటుంది యాజ్ షోన్ ఇన్ ఫిగర్. విత్ ద కీ K2 ఈజ్ ఓపెన్, బ్యాలెన్స్ ఈజ్ ఒబ్టైన్డ్. K2 ఓపెన్లో ఉంటే బ్యాలెన్స్ ఈజ్ ఒబ్టైన్డ్ అనమాట. లెంత్ L1 AN
1 దెన్ E ఈక్వల్స్ టు 5L1 అది ఈక్వేషన్ 1 అనుకుంటే వెన్ K2 ఈజ్ క్లోజ్డ్ ఇక్కడ K2 క్లోజ్ అయితే ఇక్కడ K2 క్లోజ్ అయినప్పుడు ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఈజ్ క్లోజ్డ్ ది సెల్ సెన్స్ ఏ కరెంట్ E త్రో ది రెసిస్టెన్స్ బాక్స్ R వెన్ ఎప్పుడైతే K2 అనేది క్లోజ్ అయిపోతే ఆ సెల్ అనేది కరెంట్ దేని ద్వారా రెసిస్టెన్స్ బాక్స్కి పాస్ అవుతుంది. ఇఫ్ V ఈజ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ది సెల్ అండ్ బ్యాలెన్స్ ఈజ్ obtained at length L2 AN2 V ఈక్వల్స్ టు 5L2 ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ది సెల్ V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అదే కదా. V అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ది సెల్లే కదా. అండ్ బ్యాలెన్స్ ఈజ్ obtained at length ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది? L2 AN2 ఉన్నప్పుడు V ఈక్వల్స్ టు 5L2 అది ఈక్వేషన్ 2 ఇచ్చుకుంటే సేమ్ డివైడింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 వి గెట్ E బై V ఈక్వేషన్ 1 ఏంది? E ఈక్వల్స్ టు 5L1 V ఈక్వల్స్ టు 5L2 అది ఈక్వేషన్ 2. 1 అండ్ 2 డివైడ్ చేస్తే ఏమొస్తుంది? E బై V ఈక్వల్స్ టు 5L1 బై 5L2 ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది. ఈ బై V ఈక్వల్స్ టు L1 బై L2 అది ఈక్వేషన్ 3 అనుకుంటే కానీ మనకు తెలిసిన దాని ప్రకారం E ఈక్వల్స్ టు IR ప్లస్ R అనేది ఒకటి ఫార్ములా ఉంది అండ్ V ఈక్వల్స్ టు IR ఇది ఓమ్స్ లా ప్రకారం మనకు తెలుసు. ఇవి సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3 ఈ వాల్యూస్ E అండ్ V వాల్యూస్ మనం ఈక్వేషన్ 3 అంటే E బై V ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తాయి చూడండి. ఇప్పుడు E అంటే ఏం రాయొచ్చు మనము? IR ప్లస్ R I ఇంటూ R ప్లస్ R రాయొచ్చు కదా. I ఆఫ్ R ప్లస్ R బై V అంటే ఏం రాయొచ్చు? IR రాయొచ్చు. I క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు L1 బై L2 ఇవి యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. ఈక్వల్స్ టు ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది ఏంది? R ప్లస్ R బై R ఈక్వల్స్ టు L1 బై L2 ఇది ఈక్వేషన్ 4 అని పెట్టుకుంటే ఇక్కడ ఈక్వేషన్ 4లో దీన్ని బేస్ చేసుకొని దీన్ని మళ్ళీ మనము మోడిఫికేషన్ చేయొచ్చు కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 4 చూడండి దీన్ని సపరేట్గా రాయొచ్చు కదా. R బై R అంటే కింద ఉండేదాన్ని రెండింటికి ఈక్వల్గా చేయొచ్చు కదా. R బై R ప్లస్ R బై R ఇట్లా రాసినా ఒకటే ఇట్లా రాసినా ఒకటే కదా. ఈక్వల్స్ టు R బై R ప్లస్ 1 సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4 ఈ వాల్యూని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? R బై R ప్లస్ 1 ఈక్వల్స్ టు L1 బై L2 R బై R ఈక్వల్స్ టు L1 బై L2 ఇక్కడ ఈ 1 అనేది ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది? ఇక్కడ పాజిటివ్గా ఉండేది ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది? నెగిటివ్ అవుతుంది. ఇక్కడ R బై R ప్లస్ 1 ఈక్వల్స్ టు L1 బై L2 ఉంది. ఇక్కడ ఉండే పాజిటివ్ ప్లస్ 1 అనేది ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అంటే R బై R ఈక్వల్స్ టు L1 బై L2 మైనస్ 1 దీన్ని ఏం చేయొచ్చు? దట్ ఇంప్లైస్ R ఈక్వల్స్ టు మనకేం కావాలి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి కదా. సో R ఈక్వల్స్ టు R ఇంటూ L1 బై L2 ఇక్కడ డివిజన్లో ఉంది. డివిజన్ నుండి అటుపక్కకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో మల్టిప్లై చేస్తున్నాం. R ఈక్వల్స్ టు R ఇంటూ L1 బై L2 మైనస్ 1 దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా. R ఈక్వల్స్ టు L1 బై L2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడికి L2 బై L2 ఇంటూ R అప్పుడు ఏమొస్తుంది? R ఈక్వల్స్ టు L1 మైనస్ L2 బై L2 ఇంటూ R దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంట? R ఈక్వల్స్ టు L1 మైనస్ L2 బై L2 ఇంటూ R. దిస్ ఈజ్ క్లియర్ స్టూడెంట్స్. This is a very important question in intermediate second year potentiometer. పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లీజ్ స్టడీ వెల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.